గైస్ స్కాలర్షిప్ సిరీస్ లో ఇదో కొత్త వీడియో అన్నమాట. సో ఈ రోజు ఏం కొత్త స్కాలర్షిప్ అయితే డిస్కస్ చేయను. ఈ రోజు ఒక స్కాలర్షిప్ రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. అది చెప్పడానికే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అదేంటంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే buddyforstudy.com వెబ్సైట్, ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్తే అంటే మీరు లాగిన్ అయ్యి ఇక్కడ మీరు టాప్ లో చూసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్స్ అని ఉంటుంది. ఈ రిజల్ట్ సెక్షన్ ఓపెన్ చేయగానే రీసెంట్ గానే ఇగో చూసుకోండి, కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ రిజల్ట్ అయితే ఇచ్చాడనమాట. కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ 2025-2026 అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లు వచ్చేసి 12 మంది అనమాట. సో మీరు ఈ రిజల్ట్ సెక్షన్ లోకి వెళ్ళి ఈ టాప్ లో చూస్తే మీకు అయితే అర్థమైంది. ఈ కైండ్ సర్కిల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ తెలుస్తుంది రిజల్ట్ ఎవరెవరికి వచ్చిందో. ఇక్కడ చూసుకోవచ్చు మీ అప్లికేషన్ నెంబర్ లేదా మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి, బడ్డీ ఫర్ స్టడీ అకౌంట్ ఏది రిజిస్టర్ అయ్యారో అది ఇక్కడ టైప్ చేసి సెర్చ్ అని కొడితే మీరు సెలెక్టెడో కాదో అయితే వస్తుంది. ఇప్పుడు నా రిజల్ట్ అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో నా మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసి మొబైల్ నెంబర్తో అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, we regret to inform you that you have not been selected for Kind Circle Scholarship for meritorious students. Don't get disheartened as your information will keep informed you about upcoming scholarship matching your profile. Keep applying. నేను అప్లై చేశాను కైండ్ సర్కిల్కి. కరెంట్లీ నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను. ఈ కైండ్ సర్కిల్ అనేది చెప్పాను నేనే అందరికి అప్లై చేయమని, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ స్టూడెంట్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ మరీ దారుణంగా 12 మందిని అయితే సెలెక్ట్ చేశారు. ఇది చాలా చాలా తక్కువ. సో వచ్చే ఛాన్స్ చాలా మందికి తక్కువ అయితే ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు, కర్ణాటక నుంచి ఒకరిని, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు. ఇదిగోండి తెలంగాణ, తెలంగాణ నుంచి ఇద్దరు అయితే ఉన్నారు. సో ఓన్లీ 12 మందిని సెలెక్ట్ చేశారనమాట. మీరు ఎవరైనా కైండ్ సర్కిల్కి అప్లై చేసి ఉంటే మీరు ఈ రిజల్ట్ సెక్షన్కి వచ్చి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకొని ఈ రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అంతేగాని రిజల్ట్ రాలేదు ఏంటి ఏదైనా క్వశ్చన్లు అడగకుండా వచ్చి చెక్ చేసుకోండి. సో ఇది ఒక అప్డేట్ అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళని కైండ్ సర్కిల్కి అప్లై చేసి ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, రిజల్ట్ వచ్చిందని చెప్పండి. సో ఇంకోటి, చాలా మంది మీరే సెట్ గురించి అడుగుతుంటారు. మీరే సెట్ ఇంకా రిజల్ట్ రిలీజ్ చేయలేదు, చూసుకోవచ్చు. ఇది ఓల్డ్ రిజల్ట్, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు అకాడమిక్ ఇయర్. సో ఇది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్దే కనుక్కున్నాం నేను కూడా. కానీ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కి మీరే అసెట్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చినాయి అంట, అవార్డెడ్ అని చెప్పి వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారంట. అంటే దీని అర్థం రిజల్ట్స్ అనౌన్స్ అయినాయని. కానీ కంప్లీట్ గా ఇంకా అనౌన్స్ అవ్వలేదు. వాళ్ళ సెలక్షన్లు అయితే ఇంకా చేస్తారు. ఎప్పుడైతే అఫీషియల్ గా కైండ్ సర్కిల్ కి రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేస్తారో అప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ అయినట్టు. అప్పటి వరకు అనౌన్స్ కాలేదు. సో మీరు వరీ అయితే అవ్వకండి. మీరే సెట్ ఇంకా జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్లు, రిజల్ట్ ప్రాసెస్లు. సో మీరు కంగారు అయితే పడకండి ఎవరైతే మీరే సెట్ కి అప్లై చేశారో. ఫర్ సపోజ్ నేనే అప్లై చేశాను, నాది చెక్ చేస్తాను ఆగండి. చూసారుగా ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. చూసారుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదంటుంది. అంటే ఇది లాస్ట్ ఇయర్ రిజల్ట్, ఎందుకంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు, మీరే సెట్ అన్నాడు అంతే. సో మీరు వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మీరే సెట్ ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది. కొంతమందికి చెప్పారు అవార్డెడ్ అని, అందరికీ అయితే కాదు. సో మీరు వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చూసుకోవాలంటే ఎస్బీఐ ఫైనాన్షియల్, ఎస్బీఐ ఆశ ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. సో ఇది ఈ రోజు. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం, మీ ముందుకైతే వస్తా. అప్పటి వరకు బాయ్. మళ్ళీ అలాంటి మంచి వీడియోస్కి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అప్పటి వరకు